ఎల్బీ నగర్లో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఇందిరమ్మ శక్తి పథకం కింద 200 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుందన్న ఆయన ప్రజా సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. దిగండి అన్న దిగుతా అందరూ వస్తారు. దిగండి అన్న దిగుతా అందరూ వస్తారు. రేవంత్ అన్న భరోసా స్కీమ్ కింద మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్ పేద మహిళలకి కుట్టు మిషన్ల ఉచిత పంపకం కార్యక్రమం ఈరోజు ఆయతనగర్లో పెద్దలు మైనార్టీ కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రియమిత్రుడు ఉబైదుల్లా కొత్వాల్ గారి కార్పొరేషన్ చైర్మన్ నాయకత్వాన 200 కుట్టు మిషన్లు పంపకం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పట్నం మహేందర్ రెడ్డి గారు చీఫ్ విప్ ఎమ్మెల్సీ రావడం జరిగింది. దీంట్లో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయిన దీపక్ జాన్ గారు, మరో కార్పొరేషన్ చైర్మన్ చెల్ల నరసింహారెడ్డి గారు, తర్వాత మల్లెడ్డి రామరెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం యొక్క ఈ కార్యక్రమం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా మహిళల్ని పోటీసులు చేసే పథకంలో భాగంగా కుట్టు మిషన్లను ఒక చిన్న కానుకలే కాకుండా వాళ్ళకు ఒక భరోసా కలిగించడం, వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడం, దాంతో వారు సొంత బట్టలు పిల్లలు కుట్టుకోవడమే కాకుండా ప్రభుత్వం ద్వారా స్కూల్ డ్రెస్సులు కుట్టించే ఏర్పాటు ఒకటి అవుతుంది. ఇది టెమిరీ స్కూల్స్ ద్వారా ఉన్న మహిళలకి స్కూల్ చదువుకునే అవకాశాలు దొరుకుతున్న స్కూల్స్ కానీ, పిల్లలు బయట దేశాలు చదువుకోవడానికి 20 లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా కూడా కొన్ని వేల మందికి ఇవ్వాలనే పథకం రచించడం జరిగింది. వాళ్ళ కుట్టు మిషన్లో 40,000 పైన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీని తలపించి